దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ ఆరాధనలోకి దేవుడు మనల్ని కూడా తోడుకొని తీసుకొచ్చినందుకు దేవునికి స్తోత్రం. రోజుకు రోజుకి సంఘం అభివృద్ధి చెంది అంత ఆకాశ అంతరిక్షానికి ఎక్కి వెళ్ళిపోవడం చూస్తున్నప్పుడు చాలా ఆనందం కలుగుతున్నది. ఇలాగ ఆకాశ అంతరిక్షానికి ఎగిరిపోతే ఇప్పుడు వచ్చేస్తే ఇప్పుడే సంఘం వెళ్ళిపోయే ఒక స్థాయిలోకి ఎదుగుతున్నది చూసినప్పుడు ఇది మన సంఘమే అన్న ఆనందంతో ఉప్పొంగుతూ వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. దేవుడి యొక్క కృప మనల్ని ఎంతగా వెంటాడి నడిపించుతూ తీసుకెళ్తున్నది కాబట్టి దేవునికి స్తోత్రం. ఈరోజు పగటి వేళ మనం చదివిన వాక్య భాగాన్ని మనం చూడగలిగి తీరితే లేవియాకాండం 12వ అధ్యాయములో ఆడవాళ్ళకు కలిగిన శుద్ధీకరణ గురించి రాయబడినట్టుగా మనకి కనిపిస్తున్నది. కానీ 12వ అధ్యాయం మొదటి వచనం చెప్తున్న ఒక మాట మీరు చూడండి. గర్భవతి అయిన సందర్భం గురించి రాయబడినట్టుగా కనబడుతున్నది. కేవలం గర్భవతి అయిన సందర్భం మాత్రం కాదు, దాని కిందకి మనం చదవగలిగి తీరితే ఒక పురుషుని ఒక మగవాడిని జన్మనిచ్చినప్పుడు ఒక ఆడదానికి జన్మనిచ్చినప్పుడు ఏం చేసుకు తీరాలి దాని గురించిన క్రమాలు ఎక్కడ రాయబడినట్టుగా మనకి కనబడుతున్నది. దేవుడు దీనిని కూడా రాయించుకొని చెప్పడానుకున్న కారణం ఏంటిది అంటే పాపం ఎంత తీవ్రత అన్నది తెలియపరిచి తీరడానికి. అందుకే అక్కడ దాన్ని 12వ అధ్యాయం 2వ వచనం చెప్తున్నప్పుడు మనం చదవగలిగిన మాట, ఒక స్త్రీ సంతానాన్ని జన్మించినప్పుడు అది మగ పిల్లోడైతే 7 రోజుల వరకు ఏమై తీరేది, నైతికంగా చూస్తే అపవిత్రత చెందే ప్రణాళిక ఉన్నదని చెప్తున్నది. దాని తర్వాత రాయబడిన మాటలో మనం చూస్తే సుమారు 1 నెల రోజుల వరకు అదేమైతీరుదా అపవిత్రత ఏమైతీరుదని కొనసాగించుకు తీరుతున్నది. దేవుడు దీనిని కూడా పర్టికులర్గా రాసి చెప్పడానుకున్న కారణం ఏంటిదంటే ఇశ్రాయేల్ ప్రజలకి పాపం గురించిన అవగాహన కలిగి ఉండి తీరాలి. పాపం గురించి ఉన్న అవగాహన మాత్రం కాదు, పుట్టుకు నుంచి అందరూ పాపులే అని చెప్పుకు తీరడానుకున్న సారాంశ భావంతోనే దేవుడు ఈ వ్యవస్థితిని ఉంచినది. అందరూ పెద్ద అభిమానంగా చెప్పేస్తే మేము పుట్టినప్పుడు ఏం పెద్ద పాపం ఏం చేయలేదు, మేము నీతిమంతులమే అని చెప్పాము. బైబిల్ బాగా అర్థం చేసుకోలేదేమో అనుకుంటా. పుట్టినప్పుడు అందరూ పాపులే, అందరి రక్తంలో ఏముంది పాపపు అంటుంది, ఒక్క యేసయ్య రక్తంలో మాత్రం ఏం లేదు పాపపు అంటూ లేదు. ఎప్పుడైనా ఘోర స్థాయిలోకి సేవకులు వెళ్ళిపోయారు ఏంటిదంటే యేసయ్యలో కూడా రక్తం ఉంది అని వ్యాఖ్యానం చేసే సేవకులు ఇచ్చారు. అలాంటి వారి మెసేజ్లు, అలాంటి వారి స్టేటస్లు, అలాంటి వారి ఇదే అధికంగా ఏమో వర్ధిల్లిస్తూ వెళ్తున్నాయి. యేసయ్య జన్మించినప్పుడు ఆయనకి ఆదాము రక్తంతో ఏం లేదు, ఏ రీతి కలిగిన పాల పెంపు లేదు. ఇది దేవుని బిడ్డలు కూడా అర్థం చేసుకోవాలి, సేవకులు సంఘస్థులు కూడా అర్థం చేసుకు తీరాలి. యేసయ్య జన్మ ఎప్పుడు ప్రత్యేకత చెందిన జన్మే. నీ జన్మకి యేసయ్య జన్మకి ఏముంది, ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. యేసయ్య జన్మించి తీరడానికి మరియను ఏం చేసుకున్నాను, ఆయన ఉపయోగించుకున్నాడు. లేకపోతే మన భాషలో చెప్తే వాడుకున్నారు. అది మనకు బాగా తెలిసిన ఒక విషయం. పాస్టర్ గారిని వాడేస్తాం, విశ్వాసాన్ని వాడేస్తాం, అవసరం వస్తే ఎవరినైనా ఏం చేస్తాం, వాడేయడానికి కరెక్ట్గా ఉన్నది సంఘస్థులే తప్ప ఇంకెవరు కాదు. పర్వాలేదు వాడండి, నో ప్రాబ్లం, మేము వాడించుకోవడానికి రెడీగా ఉన్నాం. అందుకే శుక్రవారం నేను ఒక కథ కూడా చెప్పాను దానికి అర్థమయ్యేటట్టుగా. ఒకడు అలాగే అనుకున్నాడు, వాడికి మేకలను మందలను అధికంగా ఇచ్చేసాను, చూసుకోరా నాయన అని చెప్పి వాడికి ఇచ్చారు. ఆడ మేకలను బాగా చూసుకుని నేను ఇలాగే ఆయనకు కూడా ఏముంది, అందరితో ఆట ఆడుకోవడానికి ఉన్న ఒక పద్ధతి ఉంది, అందరినీ అవసరంలో వాడుకుందామన్న పద్ధతికి ఆయనకు ఉపయోగం పెట్టాడు. ఊరు నాయన సింహం వచ్చేస్తానని గోలెట్టేసారు. ఊరులందరూ కర్రలు గిర్రలు పట్టుకొని ఏం చేశారు, పరిగెట్టి వచ్చేసారు. అలా 3 సార్లు ఆయన చేశారు. 4వసారి కూడా ఇలాగే ఎగటాలు చేసేద్దాం అందరూ వచ్చేస్తారేమో అనుకున్నాడు. కానీ 4వసారి ఎవడు రాలేదు, దేవుడు కూడా రాలేదు, సింహం వచ్చేసింది. అందుకే బాగా ఆలోచించి నువ్వు అవసరానికి ఎవడిని వాడినా తిరిగి ఒక రోజు వచ్చి తీరుతుంది. ఎవడు కూడా నీ తోడు ఉండడు. నువ్వు పిలిచిన దేవుడు కూడా నీ దగ్గరికి రాడు, నేను ఎదిరించిన సాతాను కూడా నీ దగ్గరికి రాడు. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఎప్పుడు ప్రయత్నం చేస్తుంది, అవసరానికి ఏం చేయకూడదు వాడు, అది స్వార్థ లక్షణం. అందుకే బైబిల్ తిమోతి పత్రికలో స్పష్టంగా ఇచ్చిన అంత్యకాలంలో స్వస్నేహితులు అని చెప్పారు. అంటే సొంతాన్ని స్నేహించిన వాడు, ఆడి విషయాలు మాత్రమే, ఇంకా పక్కోడి విషయాలకి ఏమి ఉండదు. నీ ఇంటికి పెళ్లి జరిగినప్పుడు నువ్వు అందరింటికి పెళ్లికి వెళ్ళావో తెలిసి నీ ఇంటికి అందరు పెళ్లికి రావాలో ఆలోచించాలి. నీ ఇంట్లో మరణం జరిగితే నువ్వు ఎందరింటి మరణానికి వెళ్ళావో ఆలోచించి, ఎవరు రాలేదు నువ్వు వెళ్ళలేదు, నువ్వు వెళ్ళాలిగా, నువ్వు వెళ్ళకుండా ఆలయం వచ్చేస్తారు, ఎవరు రాదు. నువ్వు స్వార్థం చూపిస్తే వాళ్ళు స్వస్వార్థం చూపిస్తారు. హల్లెలూయా. అందుకే నేను
చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం ఇదే. ఇక్కడ వాడే ఒక పద్ధతి లేదు. అందుకే అక్కడ చెప్పుచున్న ఒక మాటలో మనం చూడగలిగేది ఆడవాళ్ళకి ఏ జన్మ ప్రసవ జరిగిన సందర్భమున దేవుడు వాడడానికి కాదు, బదులుగా దేవునికి ఘనత ఇప్పించుకు తీరడానికి, శుద్ధీకరణ పొంది తీరడానికి ఎక్కడికి వెళ్ళాలి? యాజకుడి దగ్గరికి వెళ్ళాలి, ఆలయానికి వెళ్ళాలి. పరిశుద్ధ పొందుకోవడానికి ఏముండి తీరాలి? దేవునితో అనుబంధం ఉండి తీరాలి అన్న దాని గురించే దేవుడు ఇలాంటి యొక్క క్రమావళిని బైబిల్లో రాయించింది. అందుకే కొందరు కించపత్రి మీ పుస్తకం బూతు పుస్తకం అని చెప్తున్నారు. ఎస్, బూతు పుస్తకమే. ఏమైనా డౌట్ ఉందా? బూతు పుస్తకం అంటే అర్థమవుతుందా? ఏది బూతు రాయడం? అవునే, బూతు పుస్తకమే. ఇది రాసి కూడా పొర నేర్చుకోలేకపోతున్నానంటే మేమేం చేయాలి? ఎందుకు దేవుడు లోతు పిల్లల గురించి, లోతు నాన్నతో చేసిన సంసారాల గురించి రాసింది దేనికి? నువ్వు చేయకూడదని. అర్థం కాలేదు. ఎవడు దొరకకపోతే ఎవడు దొరికారు అండ్ నేను లోతు అనుకుంటున్నాను. నాకు పెళ్ళి అస్సలు అవ్వదట. మరి ఎవరిని తెచ్చుకున్నా ఆడే నీ లోతు. కామన్ సెన్స్ అది. ఆయన నాన్నతో సంసారం చేశాడు అన్నది నువ్వు నాన్నతో చేసి ఒక స్టేజ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నావు అన్నంత. అర్థం కాలేదు. నాకు ఎవరు దొరకలేదు, ఎవరు కనిపితే ఆయన ప్రేమించేసి వెళ్ళిపోతా. అయ్యో ఆయన చేసిన దానికంటే కాస్త కొద్దిగా చేసి ఒక నా సమసమే. లాజిక్ మాట్లాడేటప్పుడు రెండు పక్కన మాట్లాడాలి. హలో, ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుని బిడ్డలకి ఇలాంటి వాక్యాలు ఇష్టం ఉండదు. హల్లెలూయా. నేను చెప్పి రావడానికి వస్తే ఉద్దేశం ఇలాంటి బూతు విషయాలు, ఇలాంటి పలకలేని విషయాల గురించి బైబిల్లో రాయబడి అనుకున్నాక కాదు, పలకబడాలి. కుటుంబ జీవితం గురించి ఇప్పుడు కూడా కొందరికి తెలియదు. పెళ్ళిళ్ళు చేసుకుని అత్యాచారాలు చేస్తున్నారు. పాటలు పాడుతా సమ్మతి లేక నన్ను. మరి ప్రేమించేటప్పుడు సమ్మతి అడగవా? నువ్వే తోపుగాడివా? ఆడవాళ్ళు ఎప్పుడు దేనికి పరిమితం వంటగా. మరి నువ్వు దేనికి? అత్యాచారం అది. అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి బూతులు రాయాలి. మరి బుద్ధి రావాలంటే ఆడవాళ్ళకి ప్రతి నెల ఏమొస్తుంది? నెల కొంత మగాళ్ళకి ఇది కూడా తెలియదు. నేను చేతులు వచ్చి అడగలేదే, ఎవరు తెలుసు. చెప్పలేదు. ఆడవాళ్ళకి ప్రతి నెల ఏమొస్తుంది? నెలసరి వస్తుంది. అది ఎందుకు? వచ్చే రోజుల్లో ఒక కొత్త సృష్టినిచ్చి తీరడానికి, ఒక కొత్త జన్మనిచ్చి తీరడానికి శరీరం ఏమవుతున్నది? రెడీ అవుతున్నది. భర్తగా నువ్వేం అది తెలుసుకొని కావాల్సిన క్రియలు చేయాలి. కొన్ని కూలింగ్ గ్లాస్ భర్తలు ఉన్నాయి. కూలింగ్ గ్లాస్ వేసేంత ఊరల్లా తిరిగిడే. ఇలాంటి ఏం చూడటం నీకోసం ఇలా నేను రాయబడి ఉంది. నీ ఆవిడ నువ్వు పట్టించుకోలేకపోతే ఊరో ఆవిడ నువ్వేం పట్టించుకుంటావు? హల్లెలూయా. అది తెలిసిన విషయం. అది ఏం చేయాలి? చిలిపితనంలోనే పిల్లలకి నేర్పించాలి. 12, 10, 11, 12, 13 వయసు వచ్చిన సమయంలో యవన ఆడపిల్లలు, ఎదుగొచ్చిన ఆడపిల్లలకి మొదటిసారి ఏమొచ్చినప్పుడు, నెలసరి వచ్చినప్పుడు వారికి అది అర్థం చేయించండి. దానికి పండగ చేసుకుని భోజనాలు పెట్టమని నేను చెప్పట్లేదు. అర్థం చేయించండి. అమ్మ ఇది ఏంటిది? ఇది దేనికి ఉన్నది? ఇది ఎందుకు? అది ఆయనకు అర్థం చేయించండి. పక్కన కొడుకును కూడా కూర్చోబెట్టి అర్థం చేయించి ఆడ పెళ్లి చేసుకుని ఏమైనా తెలుసుకోవాలా? అత్యాచారం చేస్తాడు. సంసారంలో అత్యాచారం, సంసారంలో చుట్టూ పెట్టేది ఇలాంటివే. ఏ బుద్ధి లేదు. చికెన్ పెద్దలుగా ఇలాంటి విషయాలు వివరించి చెప్పేసరికి ఈ విషయాల వల్లే కదా బైబిల్ బూతు బైబిల్ ఇవి. ఆడవాళ్ళకి నెలసరి వచ్చినప్పుడు మసల్ క్రామ్స్ వస్తాయి. మసల్ క్రామ్స్ వస్తాయి అంటే ఏం తెలుసా? ఆ మసల్స్ మొత్తం ఈడ్చి లాగేస్తుండదు. అది తెలియాలంటే ఆర్టిఫిషియల్ గా ఒక మెషిన్ ఉంది. ఆ మెషిన్ లో మగాళ్ళు పెట్టేసుకోండి. ఆ వేదన అంటే ఏంటో నేను చేసేది. పెళ్లి చేయడానికి నిబంధన చేసుకోండి. ఉంటున్న ఆడపిల్లలు కానీ మగ పిల్లలు ఉంటే ఆడపిల్లలకి దయచేసి చెప్తున్నా, మీరు పెళ్లి చేసుకునే ముందు అక్కడ తీసుకెళ్ళి ఈ ఎక్కడ కూకోబెట్టి ఒక గంట పడుకోబెట్టండి. చుక్కలు కనబడాలి అలాంటివి. దాన్ని తర్వాత
తర్వాత కుటుంబం అంటే ఏంటిది, వివాహ బంధం అంటే ఏంటిది, ఏ రీతిగా నారిని గౌరవించాలి, ఏ రీతిని నారిగా ఏం చేయాలి, సొంత స్త్రీగా మార్చుకు తీరాలి. అపవిత్రత చెందే గడియ నీకు బోధించిన దేనికన్నా పవిత్రత చెందే గడియ నీలోంచి రావాలి, నీ భర్త దగ్గర నుంచి రావాలి. నేను మెడికల్ స్టూడెంట్, మనకి ఇలాంటి విషయంలో సిగ్గేం లేదు. బైబిల్ తీవ్రంగా అర్థం చేసుకొని చదువుకోవడానికి ప్రారంభం ఇలాంటి విషయాలు డిస్కస్ చేయాలి. ఇప్పుడు కూడా కొందరికి తెలియదు, నెలసరి వచ్చిన ఫ్యాట్స్ గురించి ఇవ్వాలి తెలియదు. అది ఎప్పుడు ఇంటికాడ స్టాక్ ఉండాలి. ఇప్పుడు కూడా పాత గోచి కొట్టేలు కడుక్కొని తినక అక్కడ జబ్బులు వస్తాయి. హలో, శుభ్రతని ఆశించిన దేవుడు, శుభ్రంగా ఉండాలని కోరే దేవుడు, శుభ్రత కొరకు దాహం చెందే ప్రణాళికలు ప్రజలు మార్చే దేవుడు మనది. ఇది నేను డిస్కస్ చేయలేదు అనుకో, 4 గోడల మధ్య డాక్టర్ డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఏమని లేదు, మూత్రంలో ఇన్ఫెక్షన్, మరి ఏం చేయలేదు, చెప్పలేదు. ముక్కులో ఇన్ఫెక్షన్ వస్తే ఏదో తినవచ్చు, రాకుండా చోట్ల ఇన్ఫెక్షన్ వచ్చిందని ఏం సాధించలేదు. అది రాకుండా ఉండి తీరడానికి దేవుడు ఇలాంటివన్నీ నీకు బూతిగా అనిపిస్తుంది. ఇది ఆరోగ్య సంరక్షణ విధానం. ఇది అందుకే పిల్లలకి అందరికి డ్రైవ్ ఉండకూడదు, ఆలోచన ఉండాలి, తలాంపు ఉండాలి, ప్లానింగ్ ఉండాలి. డ్రైవే టపటపా దూరే ప్లాన్. అరే బాబు, నీకు ఒక కుమారుని కుమార్తె జన్మి పోషించడానికి సొమ్ము ఉందా? పండగనేస్తాం, పోషించడానికి ఏం మూడదు. దానివల్ల ఊరికి చెప్పే సాక్ష్యం ఏంటి తెలుసా? ఈ నాయన ఈ అమ్మ ఈ విషయానికి పనికిరాని ఇండైరెక్ట్ సాక్ష్యం. అది లేదనుకుంటా. దేవుడు సంతాన సమృద్ధి పొందుకోమని చెప్పారు. దానికి ఉన్నది కూడా నువ్వేం చేయాలి, ఆలోచించాలి. ఒక సంతానం కంటే ఆ ఒక్కడి కోసం 5 సంతానం ఆ 5గురికి తగ్గట్టుగా నువ్వేం చేయాలి, ప్రయాసపడాలి. వారి శుద్ధీకరణ విషయంలో, వారి వ్యక్తిపర విషయంలో, వారి ఆహార విషయంలో, వారి మానసిక విషయంలో ఇప్పుడు నీకేముండి తీరాలి, పరిజ్ఞానం. కొందరు భార్యల మీద అత్యాచారం, కొందరు పిల్లల ఏం చేశారు, చదవలేదు. నీ ప్రాబ్లమా? నువ్వేం చదివావు? నీ సర్టిఫికేట్ ఒకసారి పక్క పెట్టు, నాయనకి చెప్తాను. నేనే పెట్టుకోవడానికి లేదు, ఆడేదో ఇచ్చాడు, దాన్ని సమర్థించి పొగిడచ్చు కదా. హల్లెలూయా. రాదు. ఆటి మూలంగా దేవుని వెతికి తీరి, దేవునితో దగ్గరకై తీరి, దేవునితో అనుబంధం పెట్టుకు తీరేటట్టుగా ఉన్న ప్రోత్సాహం దగ్గర అత్యాచారం. దాని తర్వాత వచ్చి యేసు దేవుని ఆరాధకులం. మొన్నంతా అత్యాచారం చేసి చేస్తాను కూడా చేస్తున్నారా? హల్లెలూయా. అందుకే దేవుని బిడలారా, దేవుడు శుద్ధీకరణను అధికం ఆశించిన దేవుడు. పాపం నీ రీతిలో, నీ కుటుంబం లోపల ఈ రీతిగా ఏం చేయొచ్చు, దూరుకొచ్చి తీరొచ్చు. నెలసరి ఉన్నప్పుడు కొందరు బల్లారం తీసుకోరు, ఏం చేస్తాము. అరే బాబు, అప్పుడు ఆనందించుకోవాల్సిన సందర్భం, దుఃఖించుకొని విలాపించుకోవడానికి. అది ఆడవాళ్ళు చెప్పిన ఒక మాట, నేను ఎప్పుడు చాలా మంది ఆడవాళ్ళ నోట్లో విన్నా. నెలసరి వచ్చినప్పుడు ఇది మేము మగ పిల్లల్లా పుట్టుంటే ఎప్పుడు తట్టుకోలేక అప్పుడే కుటుంబం బోధించాలి. లేదు, నువ్వు ఆడదిగానే ఉంటేనే దేవుని యొక్క నెరవేర్పు జరిగి తీరేది. నువ్వు మగదానిగా పుట్టడానికి ఆశించడానికి కూడా నీకేం లేదు, హక్కు లేదు. ప్రశ్నించలేవు దేవుని తరగతిని. అలా ప్రశ్నించిన కుటుంబానికి కుటుంబం లోపు ఉంది. ఆ పాప ఆ ప్రశ్న అడిగిందంటే ఫ్యామిలీ కరెక్ట్ కాదు, ఆ అయ్యా అమ్మ కరెక్ట్ కాదు. వారిని అమ్మ నాన్న అని పిలవడానికి కూడా యుక్తం కాదు. కారణం ఏంటిది? పాప ఆ మాట అంది, అనకూడదు ఆ మాట. అలాగైతే నువ్వు కనినది డూప్లికేట్ సామాన్. ఒకవేళ అలాంటి తలంపోతే వాళ్ళకి బోధించి నేర్పిన, నో
నువ్వు సంతాన సమృద్ధి అవ్వడానికే, నువ్వు దీవింపబడి తీరడానికే, నువ్వు అనేకులకు తల్లిగా మారి తీరడానికే, నీ ద్వారా విడుదల జరిగి తీరడానికే. నీకున్నంత బలం వేరే మగాడికి ఇవ్వలేదు, కారణం నీకున్న బలం నీకున్నదే. ఇదన్నీ ఇప్పుడు సండే స్కూల్ మీద రుద్దేశారు. సండే స్కూల్ నువ్వు నేర్పించుకో, మరి నీవేటి నేర్చుకుంటావు? అర్థం కావట్లేదు అనుకున్నా. అందుకే సంతాన భాగ్యం కలిగేటప్పుడు కావాల్సిన శుద్ధీకరణను దేవుడు ఏర్పరచుతున్నదని పాపం మేం చేసి తీరొచ్చు, కుటుంబాల లోపలకు దూరొచ్చి తీరొచ్చు. అందుకే రెండవదిగా చెప్పిన మాట మనం చూసేదాన్ని 3వ వచనం చెప్తున్న మాట, ఎవరికి? ఆడపిల్లలుగా కాదు, మగ పిల్లలకి ఏం చెయ్యాలి? సున్నతి చెయ్యాలి. ఎన్నో రోజున? 8వ రోజున. 7 రోజులు అపవిత్ర చెందిన గడియ తర్వాత 8వ రోజు ఎక్కడికి వెళ్ళాలి? దేవాలయంలోకి వెళ్ళి ఏం చేసుకు తీరాలి? సున్నతిని చేసుకు తీరాలి. అది యోగులకున్న చర్య. కొత్త నిబంధనకు వచ్చిన మనకున్న చర్య ఏంటి? నువ్వు శరీరాయాలు ఏం కోసుకోవక్కర్లేదు, నీ హృదయమే దేవుడు ఏం చేస్తాడు? కోసేస్తాడు. నువ్వు రిసీవింగ్ స్పిరిట్ లో ఉంటే చాలు. సున్నతి శరీర అవయముల మీద కాదు, సున్నతి హృదయం లోపల. అందుకే బైబిల్ చదివించేది హృదయం అన్నిటికన్నా ఘోరమైనది, అందు లోపలని డిపాజిట్ అన్ని. అందుకే బైబిల్ నా హృదయము ఆనందముతో నిండి పొర్లుచున్నది. ఎందుకు నిండి పొర్లుచున్నది? కృప అర్థమైంది కాబట్టి. ఒక ప్రశ్న, ఎందుకు ఎప్పుడు మనం దేవునికి స్తోత్రం చెప్పడం ప్రారంభించేది? ఎప్పుడు స్తోత్రం చెప్పేది ఆపేది? అయిపోయారు, బుక్ అయిపోయారు. ఎప్పుడు స్తోత్రం చెప్పడం ప్రారంభించేది, ఎప్పుడు స్తోత్రం చెప్పేది ముగించింది? సుఖంగా సూపర్, వెరీ గుడ్. ఇంకా పుట్టిన మొదలుకండి లో రక్షణ పొందిన గడియ నుంచి నువ్వు స్తోత్రం చెప్పడం స్టార్ట్ అయ్యింది. రక్షణ పొందిన గడియ దగ్గర నుంచి మరణించిన గడియ వరకు. తర్వాత తాత్కాలికంగా కాస్త బ్రేక్ ఇస్తారు. బ్రేక్ ఇచ్చిన తర్వాత మరలా నీళ్ళు లేపేసి నది పొందబడి హల్లెలూయా హల్లెలూయా. దాని అర్థం స్తుతించిన జీవి ఎందుకు స్తుతిస్తున్నదే కృప ఫ్రీగా దొరికింది అన్నది. ఎవడి తాత సొమ్ము కాదు, ఎవడు నా మీద రుద్దేసి రాసింది కాదు, ఎవడో నా మీద నెత్తి మీద రాసేసింది కాదు, నాకు ఉచితంగా దొరికినది. ఇది శ్రేష్టమైన కృప. ఈ కృపలో నేను పరిశుద్ధునై తీరుతాను, ఈ కృపలో నేను దేవుని ఎదుర్కోగలిగి తీరుతాను, వీటి ద్వారా నేను పరలోకం చేరగలిగి తీరుతాను, వీటి ద్వారా నేను ఆత్మీయతలో ఒక మంచి అభిషక్తులుగా ఆడే చూపించేది. నాయకులు వెనకాతలు తిరిగి 100 రూపాయలు పొట్లం కోసం, 200 రూపాయలు బిర్యానీ కోసం జై జై చెప్తూ తిరిగేస్తాను. మనోళ్ళు కూడా, మన దాంట్లో కూడా కొందరు ఏ డేట్ కోసం 120 రూపాయలు బిర్యానీ కోసం, 200 పెట్రోల్ జై జై బాబు బాబు జై. నేను వెళ్ళిన కుర్రలు కూడా సిగ్గు అనిపించట్లేదు. నాటిచ్చిన 200కి 150 రూపాయలు బిర్యానీ కొట్టడానికి 500కి జై జై కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు అప్పుడు అర్థమైంది. ప్రైజ్లాడు చెప్పలేదు. ఇక్కడ 500 ఇచ్చారని జై జై చెప్పడు. కృప వెంబడి కృప దొరికింది. నేను కృపలో ఉన్నాను, నన్ను కృప సంరక్షిస్తున్నది, నేను కృప ద్వారా నడుచుతున్నా. జై జై చెప్పే దేవునికి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకే పురుషుడికి మొదటిగా ఏం చేయాలి? సున్నతి చెయ్యాలి. ప్రైజ్ గాడ్. ఆడవాళ్ళకి ఏం చెయ్యక్కర్లేదు. సున్నతి వ్యవస్థ ఆడవాళ్ళకి బైబిల్ చెప్పట్లేదు. హల్లెలూయా. కానీ కొత్త నిబంధనకు వచ్చినాడు పురుషులకి ఆడవాళ్ళకి అందరికీ హృదయం ఏమై తీరాలి? సున్నతి పొంది తీరాలి. పరిశుద్ధాత్మ ద్వారా జరిగి తీరాలి. వాటికి ప్రతి శరీరం రెడీగా ఉండాలి. అందుకే ఇందాకనే హృదయమే అన్నిటికన్నా ఘోరమైనది, అందులోపలే పనికిరాని దరిద్రాలన్నీ దూరుకొచ్చి కాపురం చేసుకు తీరేది. వాటిని ఏం చేసుకు తీరాలి? రోజు క్లీనింగ్ చేయాలి. రోజు చీపురెలా వాడుతున్నాం కదా, అలాగే నీ లోపల ఎప్పుడు. అందుకే బైబిల్ కీర్తనకారు రాసింది, ప్రతి జీవి, నోరు ఉన్న ప్రతి జీవి దేవునికి ఏం చేయునుగాక. నువ్వు శుద్ధించట్లేదా? నో ప్రాబ్లం. మున్సిపాలిటీ మొత్తం నీ గుండె లోపలే. ఓ విశ్వాసి, నిన్ను మున్సిపాలిటీ అని పిలవడం కూడా తప్పేమీ లేదు. అలాంటి మున్సిపాలిటీ దగ్గర కూడా కూర్చోకూడదు. కారణం ఏంటి? మున్సిపాలిటీ వెళ్ళి కూకోండి. నేను అభిషక్తురాల్ని, నేను కృప పొందిన దాన్ని వెళ్ళి కూకో. ఆసన వచ్చి జబ్బులు వచ్చి మళ్ళీ మన దగ్గరికి వచ్చాను. హల్లెలూయా
మున్సిపాలిటీగా ఉన్న చోట్ల దోమలు ఉండేది, మున్సిపాలిటీ ఉన్న చోట్లనే పనికిరాని కుక్కలు ఉన్నాయి, మున్సిపాలిటీ ఉన్న చోట్లనే పనికిరాని జంతువులన్నీ ఉన్నాయి. అవన్నీ జబ్బులు తెచ్చినాయి. మరి అక్కడికి వెళ్ళామనుక టైఫాయిడ్ వస్తే టైఫాయిడ్ వస్తుంది. టైఫాయిడ్ ఎందుకు వస్తుంది? శుద్ధీకరణ లేక. ఇంకా వ్యాఖ్యానం అంటే మెడికల్ టర్మ్ లో చెప్తే శుభ్రంగా కడుక్కోవడం తెలియక. ఇది వెళ్ళిన తర్వాత కడుక్కోవడం తెలియక. ఇప్పుడు కూడా కొందరు దేవుని బిడ్డలు ఉన్నారు, కడిగిన తర్వాత సబ్బు వాడేసి కడగలని తెలియదు. హలో, ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఏం చేయాలి? చేతులు కడుక్కోవాలి. కారణం ఏంటిది? మన శరీరం నుంచి బయటకు అది మూసేసిన అదేమై తీరేది? శరీరం బయట లోపల నుంచి బయటకు వచ్చేసరికి అది పవిత్రం చెందే చోట్ల అపవిత్రత బయట వస్తుంది. అందుకే కాంగ్రెస్ ఉమ్మకూడదు. అందరికి ఇప్పుడు ఎక్కడ రాకెట్ లాంచింగ్ లాగా ఎక్కడ కూర్చొని గణపతి దగ్గర కూర్చోలేదా? ఊయడానికి కావాలంటే ఒక ప్లాస్టిక్ బాటిల్ కట్ చేసుకొని కాస్త ఉప్పు వేసుకో, లేకపోతే ఇసుక వేసుకో, లేకపోతే నీళ్ళు వేసుకో, అందులో ఊసుకొని ఇసిరి. ఇది అదలేదు, గాలి అంతరిక్షం మొత్తం ఇది కూడా రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. సున్నతి కావాలి మనకి, సున్నతి కావాలి. సున్నతి ఉన్నవాడే పరిశుద్ధతకు అంకితమై తీరేది. సున్నతి ఉంటేనే పరిశుద్ధత కొరకు ఒక ఆసక్తి ఉండి తీరేది. అదే సున్నతి లేనివాడికి ఏమోడు, నేను గలీజు కొంటే ఏంటి, నాకేం ప్రాబ్లం లేదు. మాకు ప్రాబ్లం ఏంటి? నువ్వు గలీజ్ అయితే ప్రాబ్లం మాకు, నీకు చెప్పొచ్చు సత్యం. హల్లెలూయా. రెండోదిగా చెప్పబడిన మాట దాని 3వ వచనం చెప్తున్న మాటలో మనం చూడగలిగితే డెడికేషన్. పిల్లలను ఏం చేయాలి? మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వారిని ఏం చేయాలి? దేవుని యొక్క ఆలయంలో ఏం చేయాలి? ప్రతిష్ఠ చేయాలి. పిల్లలు పుట్టిన అందుకే కదా అమ్మ నాన్న తీసుకొచ్చి వారికి పేరు పెట్టే ముందు వారికి ప్రతిష్ఠ చేసి అర్పించేది. ఎందుకు? దేవుడిచ్చిన బహుమానం, దేవుడిచ్చిన చొప్పున దానిని ఏం చేసి తీరేది? దేవుని వాక్య పరిమితిలో వారిని బతికించి తీరడానికి అవకాశం ఇచ్చి తీరేది. అందుకే పిల్లలను ఏం చేసేది? డెడికేట్ చేసేది. ఇల్లు కూడా డెడికేట్ చేస్తున్నారు. ఇల్లు కొత్త ఇల్లు కడితే దాన్ని ఏం చేస్తాం? కొన్ని ఇల్లులో ఇదే డెడికేషన్ ఏమో ఉండదు. డెడికేట్ యువర్ హౌస్. నీ ఇల్లుని కూడా, కొత్త ఇల్లుని నీవేం చేయాలి? అది దేని కొరకు? దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు అర్పించే విధానంగా ఏం చేయాలి? అర్పించి దేవునికి చెప్పాలి. దేవో, ఈ ఇంట్లో ప్రార్థనలు జరుగుతాయి, ఈ ఇంట్లో ఉపవాసాలు జరుగుతాయి, ఈ ఇంట్లో వాక్యం వినబడతాయి, ఈ ఇంట్లో అందరూ రక్షణ పొంది తిరుగుతారు, ఈ ఇల్లు రక్షణ ఇచ్చే ఇల్లు. ఇల్లు ఏమో దెయ్యాలు. ఈ ఇంటికి వస్తే దెయ్యాలన్నీ మీకు దొరుకుతాయి, ఈ ఇంటికి వస్తే రోగై వెళ్ళిపోతాం, ఈ ఇంటికి వస్తే గలీజ్ అన్నీ దొరుకుతాయి. నాయన ఇల్లు మార్చుకో. డెడికేటెడ్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు దానిని అప్పగించు. పిల్లలు ఆత్మీయులుగా ఉండాలి. చిలిపి అప్పుడే వారిని ఏం చేయాలి? దేవుని సంఘాలు అప్పగించి దేవునికి, దేవ నువ్వు సంరక్షించాలి, నువ్వు బలపరచాలి, నువ్వు కృప వెంబడి కృప ఇవ్వాలి, ఇది అభిషేకం అవ్వాలి, ఇది ఆరాధనకు యోగ్యుడు అవ్వాలి, ఇది పరిశుద్ధం అవ్వాలి. అప్పగించి హల్లెలూయా. నాలుగోదిగా వారిని శుద్ధిపరచాలి. శాంటిఫై. దేవాలయానికి వెళ్ళి బలి అర్పించి వారిని ఏం చేయాలి? శుద్ధిపరచుకు తీరాలి. హలో, నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. శుద్ధి పొందుకు తీరడానికి మన దగ్గర 3 సబ్బులు ఉన్నాయి. 3 సబ్బులు కడుక్కొచ్చా. 3 సబ్బులతో ఒకటి యేసయ్య రక్తం, రెండోది మళ్ళీ బాత్రూమ్ తీసుకెళ్ళి 3 సబ్బులు ఎప్పుడు నిత్యం చెప్పిన విషయాలే. యేసయ్య రక్తం, యేసయ్య వాక్యం, యేసయ్య నామం. సారీ, పరిశుద్ధాత్మ. ఓకే, సారీ. యేసయ్య రక్తం, పరిశుద్ధాత్మ. ఈ 3 మనల్ని ఏం చేసేది? అందుకే ఆరాధన కదా ఫస్ట్ యేసయ్య రక్తం. దేవా నన్ను కడుగుము దేవా అన్న ఆలోచన ఉండాలి. హలో, రెండోదిగా పరిశుద్ధాత్మ. దేవా నన్ను కడుగుము దేవా, నింపుము దేవా.
కడుగుతున్నాం అని. ఈ ఆరాధనకు వచ్చే రెస్పాండ్ కానీ అన్ని మనకు అర్థమైపోతుంది. కడగకుండా వచ్చి కూర్చొని మనం ఇంట్లో చేసి చెప్పట్లేదు. హలో, శుద్ధీకరణకి కావాల్సిన సబ్బులు దేవుడు ఇచ్చారు. యేసయ్య రక్తంతో ఎంత కావాలంత నీవేం చేసుకోవచ్చు, నిన్న నీవు కడుగు ఉంచుకోవచ్చు. ఆత్మశక్తిలో ఎంత ఇప్పుడు కొందరికి ఆత్మశక్తులు ఆరాధన రావట్లేదు. ఎంత బంధకంలో వెళ్ళిపోయారు. నువ్వు చెయ్యొద్దు ఆరాధన, నీ చేత లెక్కలు రాసి మరి ఆరాధన చేయిస్తాడు దేవుడు. రాసి పెట్టుకో, ఆగస్టుల 4వ తారీఖు రాసేసి ఉంచుకో. నీ చేత చొక్కలు రాయించి చొక్కలు చూపించి ఆరాధన చేయిస్తాడు. దానికి బదులు ముందే దేవుడిని ఆరాధన చేసి ఒక వాక్యం నాకు చెప్పండి, నేను ఇప్పుడు ఆరాధన చేస్తాను. ఒక పాట పాడండి, నేను ఇప్పుడు ఆరాధన చేస్తాను. ఒక సాక్ష్యం చెప్పండి, ఇప్పుడు నేను ఆరాధన. ఒక మాట చెప్పండి, నేను ఇప్పుడు ఆరాధన చేస్తాను. ఒక ప్రార్థన రెడీలో ఉండాలి. అది శుద్ధీకరణకున్న లక్షణం. శుద్ధి పొందిన వారే దేవునికి ఏం చేసేది. అపవిత్రమైనదో వాటికి ఏం కూడదు. వేసే రక్తం మీద వేసే రక్తం ఎప్పుడు వాడుతుంది, దెయ్యాలు పోతారు. దెయ్యాలు రావాలి, వేసే రక్తం రావాలి. బండిలాగా వెళ్తాం, ఒకటికి వెళ్తాం. ఏం జరిగింది, ఒక ఆడపిల్ల బట్టలు లాగా వెనక్కి వేసి రక్తం ఎన్నాళ్ళు బండిలో పైన ఎన్నోడు వేసి రక్తం చేయలేదు. ఓ బట్టలు చూపించేశారు. ఎక్కడికేమో ఏం చెప్పలే, సైలెంట్గా ఉండరా నాయన, నీకు చూపిస్తాను. నీకు ఈ వేసి రక్తం చేయడానికి ఉన్న విజయాన్ని కూడా నేను రేపు పొద్దున మరుసటి రోజు పొద్దు నుంచి ఎక్కడికి వచ్చి బండి ఆపి ఓ నాయన నేను రాత్రి అన్నా దీనికోసం వేసి రక్తం కడిగి నిన్ను నువ్వు కడిగించు దాన్ని చూసా. హలో, యేసయ్యను చూసో యేసు రక్తం చేయం, సిలువను చూసో యేసు రక్తం చేయం. దేవుని యొక్క మాటల్లో యేసయ్య గురించి వాక్య పరిజ్ఞానం చేస్తే యేసు రక్తం చేయం. అది నాకు పరిహారానికి కారణం, అది నాకు విడుదలకు కారణం, అది నా జీవితానికి శాపం ఎరగొట్టడం. నీ రోగాలు శాపం ఎరగాల, ఒక్కడే పని చేసుకో. ఎంత కావాలా? నువ్వు వేసి రక్తం చేయని చెప్పలేదు అనుకో, ఇంకోటి నువ్వు చెప్తావు. ఏడు చెప్తావు, నా రక్తమే చేయి, నా రక్తమే చేయి. వేసి రక్తం చేయి చెప్పలేదంటే నా పలుకు, నా పట్టు, నా ఉద్యోగం, నా పేదాలు అది విషయం వెళ్ళిపో. నేను ఏ రూట్ ట్రై చేస్తాను. హలో, యేసు రక్తం నా ప్రాణానికి రక్షణ ఇచ్చేది. యేసయ్య రక్తం నా పాపపు కట్లను ఎరగొట్టేది. యేసయ్య రక్తం నా రోగాలకి నయమిచ్చి తీరేది. యేసయ్య రక్తం పుణ్య రక్తం, యేసయ్య రక్తం విలువైన రక్తం, యేసయ్య రక్తం మొత్తం నా ఖర్చు కలగబడింది. యేసయ్య రక్తం నా జీవితాన్ని మార్చేసింది. యేసయ్య రక్తంతో నాకే దేవుని కుటుంబంతో రక్తాన్ని పోలుస్తుంది. బ్లడ్ విల్ రియలైజ్ ద బ్లడ్. నువ్వు నీ తోడబుట్లను పోలుతున్నావు దేనికి? నీ రక్తం ఆ రక్తం కాబట్టి. నీ రక్తం అంటే నువ్వు సుఖపెడితే ఆ రక్తం ఆ సుఖపెట్టినది ఒక్కటి. అందుకని మాట మాటకి నీ ఇంటికి వచ్చి కాపురం చేసుకుని నా తోడబుట్టినోడు సంగపెట్టే కల చెప్పడు, కాపర్ కలకి చెప్పడు. మన రోగం వచ్చినప్పుడు అయ్యగారిని ఎలా తోడబుట్టినోడు చేస్తాడు. అయ్యగారు నా ప్యానానికి ప్యానం. హలో, యేసయ్య రక్తంలోకి వచ్చేస్తే ఉన్న ప్రత్యేకత తెలుసా? నువ్వు నేను ఒక ఫ్యామిలీ అయ్యేది. యేసయ్య రక్తాన్ని కనపరిచేవాడు, యేసయ్య రక్తాన్ని కనపరిచి ఇంకొకటి ఎద్దురు కలిస్తే ఒక కుటుంబముగా మారి. అందుకే బైబిల్ పెళ్లి చేసుకునేటప్పుడు దేవుని బిడ్డలకి ఏం చేయాలి? ఏమవుతుంది? యేసు రక్తం, యేసు రక్తం, ఇటు యేసు రక్తం, ఇటు యేసు రక్తం దీవింపబడుతుంది. ఇటు యేసు రక్తం, ఇటు ఏం నా రక్తం. ఎప్పుడు క్లాసే నాకే రోజు ఇలా ఆడుకోవడానికి శుభ్రంగా ఉంటుంది. నాకే కాదు ఊరు వాళ్ళందరికీ అందుకే దూడల రక్తం కాదు, పశువుల రక్తం కాదు, మేకల రక్తం కాదు, పావుల రక్తం కాదు, అతి శ్రేష్టమైన రక్తం, పాపం లేని రక్తం, పాపం చెయ్యని రక్తం, పాపం ఎరగని రక్తం.
కాదు, యేసు రక్తం. డొక్కు బండి అది. ఉన్న బితుకు పితలు అన్నిట్లో ఎక్కించేసిన బండి మీద రాసేది. నాకక్కడే గుణపం తీసేసి అందులో ఎరగొట్టాలని. నా యేసయ్య రక్తం నీ పాట బండి మీద రాయడానికి కాదు నాయన, అది పలకాల్సింది, అది గానముగా పాడాల్సింది, దాని విజయోత్సవం. బండి మీద చికెన్ మీద రాయి ఉంచడానికి కాదు, అది పలికి తీరడానికి, అది వ్యాఖ్యానపరిచి తీరడానికి, అది లోకానికి బోధించి తీరడానికి. హల్లెలూయా, హల్లెలూయా. కడగబడడం ముగిస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసే రక్తంతో ఏం చేయండి? పరిశుద్ధాత్మ ద్వారా ఆరాధనకి త్వరగా వచ్చి 8:30కి ముందు వచ్చేసి కూర్చో. కడగబడాలా, ఈ గలీజి కడగబడాలా, ఈ మురికి కాలంలో కడగబడాలా, ఈ నికృష్టుడు కడగబడాలా, ఈ పనికినాడు గర్భిష్ఠుడు కడగబడాలా, ఈ డబ్బు పిచ్చినోడు కడగబడాలా. నేను నా గురించి చెప్తాను, మీ గురించి ఏం చెప్పలేదు. ఈ బూదులు మాట్లాడాడు కడగబడాలా, ఈ గలీజి ఆలోచించాడు కడగబడాలా, ఈ మూర్ఖత్వాన్ని ప్రయత్నం చేసి కడగబడాలా. నీ ఆత్మశక్తితో నన్ను ఏం చేయదేవా. పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేయాలి? అయితే అలగలేదు, కొన్ని స్విచ్ చేస్తేనే కడగబడతాయి. ఆటోమేటిక్ డిష్ వాషర్ లాగా స్విచ్ అయితే మన స్విచ్లో కూడా ఉన్నాయి. స్విచ్ చేయాలి, స్విచ్ చేయాలి. కడగబడి ఊరు బాబు ఇదేం లేదు, అక్కర్లేదు. ప్రతిదారాల యంత్రం చాలు, చప్పట్లు చాలు, పెద్దల స్తోత్రం చాలు, ఒక వాక్య పరిచయం చాలు, ఒక సాక్ష్యం నిలిపిస్తే చాలు. పరిశుద్ధాత్మలో దూరలేడానికి, కడగబడి తీరడానికి. హలో, ప్రతిరోజు పరిశుద్ధాత్మ ద్వారా ఏమై తీరాలి? కడగబడాలి. 1992లో ఆ రోజు కడగబడి, ఇప్పుడు స్నానం చేయలేదు పురుగులు ఉన్నాయో. నిన్నటి నీళ్ళు నేటికి భోజనం చేయడానికి ఏం చెయ్యవు. మరి అంత తాగే మునగాడు అయితే 1992లో ఆరాధనతో చేసుకో. నిన్నటి నీళ్ళు నేటికి నువ్వు తీసుకొచ్చి వంట వండి తిన్నావు అనుకో, 3 రోజులు ఆ బెడ్ నెంబర్ 7 హాస్పిటల్ KGH 3వ ఫ్లోర్. నిన్నడు నీళ్ళు అదే విశ్వాసాలకి నిన్నడు ఆత్మతో ఈరోజు దూకేస్తున్నాడు. ఈరోజు ప్రెస్ ఏమైనా ఉందా? ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ అయిపో, ఏ రోజుకి ఆ రోజు కడగబడు, ఏ రోజుకి ఆ రోజు ఆత్మశక్తి. ఆత్మలో కడగబడి తీరితే నెక్స్ట్ వచ్చేది వాక్యమే. అయ్యారా, నేను ఆత్మలో కడగబడి ఒక వాక్యం నాకు చెప్పు. ఇది అలాగలేదు, నువ్వు చెప్పొద్దు, ఎంత త్వరగా మూసేసి పంపించేసి అంటారు. నాడే 10 సార్లు నేను చూస్తాను, టైం చూస్తారు, పక్కన ఇక్కడ వాక్యం ముగినంత లేచి వెళ్ళిపోతారు. ఏం పాఠాలు నేర్పించా నాకు అర్థం కావట్లేదు. నువ్వు వాక్యం ద్వారా కడగబడడానికి వచ్చావా? వాక్యం ద్వారా మన చర్చికి వెళ్ళేది దేనికి? నీ అటెండెన్స్ చూపించాక కొందరు చర్చికి వచ్చారు అటెండెన్స్. మా హాజరు రాసుకోండి, అయ్యి రాసుకో రాసుకో రాసుకో. హాజరు రాసుకోవడానికి కాదు చర్చికి వచ్చే. చర్చికి వచ్చే దేనికి? కడగబడడానికి. సంఘం కూడి వచ్చే దేనికి? కడగబడడానికి. నేను వాక్యం ద్వారా ఏం చేసేది? కడగబడేది. హల్లెలూయా. కడగబడాల్సిన వాక్యం అందింపబడుతున్న దేవునికి స్తోత్రం. ఈ వాక్యాలను దేవుడు మనల్ని కూడా దీవించను కాక. ఇప్పుడు చిన్నపిల్లలకి సాక్ష్యం చెప్పే సమయం చిన్నపిల్లలందరూ నిలబడతారు, ఒక పాట పాడతారు, సాక్ష్యం చెప్తారు.